తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి జూలై 16వ తారీఖు దాకా మిథున రాశిలో ఉంటారు. జూలై 17 నుంచి మనకి కర్కాటక రాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి వృషభ రాశిలో ఈ మాసం అంతా ఉంటారు. నెక్స్ట్ రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలో ఉంటారు. శని వచ్చి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే బుధుడు వచ్చి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి ఈ శుక్రుడితో పాటే సింహరాశిలో ఉంటారు. సో ఇవండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై మాసంలో ఈ స్థానాల్లో ఉంటారు. ఇక 6వ రాశి అయిన కన్యారాశి. కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా గురుబలం పరిపూర్ణంగా ఉంది. లాభస్థానంలో ఉచ్చస్థానంలో కూడా. అలాగే రాహు వచ్చేసి మనకి 6వ స్థానంలో చాలా బాగున్నాడు. కేతు వచ్చేసి 10వ స్థానంలో చాలా బాగున్నాడు. లాభస్థానంలో శుక్రుడు కూడా చాలా బాగున్నాడు. శని మటుకు సప్తమంలో ఉన్న కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి వీరికి బాగుందని చెప్పుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ గురువు ఉచ్చస్థానంలో లాభంలో ఉండడం వలన నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం ఇవి జరుగుతాయి. వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మెయిన్గా గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి, గురువు ధనకారకుడు కాబట్టి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళచ్చు. అలా విద్యార్థులకి సువర్ణ అవకాశం అండి. ఎందుకంటే మెయిన్గా గురువు మనకి లాభస్థానంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు పట్టిందల్లా బంగారం. మెయిన్గా పోటీ పరీక్షల్లో నెగ్గడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నెగ్గడం, గవర్నమెంట్ జాబ్స్ ఏం రాసినా కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మెయిన్గా ఈ నీట్ ఎగ్జామ్ కానివ్వండి, ఎంబీఏ ఎన్ని సెట్స్ కానివ్వండి, పీజీ సెట్స్ కానీ ఇవన్నీ కూడా రాస్తుంటారు కాబట్టి. అలాగే ఫారెన్లో కూడా మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ రావడం, అలాగే ఫారెన్కి వెళ్ళి చదువుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు మటు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. అలాగే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, క్రీడాకారులకి, విద్యార్థులకి, అలాగే రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువు ఉచ్చస్థానం అనేది లాభంలో ఈ సంవత్సర కాలం అంతా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏడాది జూన్ దాకా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి. ఒక సప్తమ స్థానంలో మటుకు శని ఉన్నాడు. మామూలుగా లగ్నం నుంచి మనం చూసినప్పుడు సప్తమ స్థానాన్ని చూసినప్పుడు వైఫ్ ఆర్ హస్బెండ్ అంటే భార్య లేదా భర్త, వైవాహిక జీవితం, మ్యారిటల్ లైఫ్, అన్యోన్యత ఇవన్నీ చూస్తాం. అలాగే పార్ట్నర్షిప్, వ్యాపారస్తులకైతే పార్ట్నర్షిప్ ఉందా లేదా అనే సప్తమ స్థానం చూస్తాం. అలాగే ఇమీడియట్ బాస్ స్థానం కూడా సప్తమ స్థానం. సో ప్రస్తుతం సప్తమ స్థానంలో శని ఉన్నందుకు ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక పార్ట్నర్షిప్, పార్ట్నర్తో ప్రాబ్లం ఉంటుంది. అలాగే భార్యాభర్తలు ఉంటే కనుక వారిద్దరి మధ్యన అన్యోన్యత లోపించడం, వైవాహిక జీవితం బాగుండకపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అనవసరమైన మనస్పర్ధలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్త వహించడం ఉత్తమం, మౌనంగా ఉండడం కూడా ఉత్తమం అని నా అభిప్రాయం అండి. అలాగే వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆయుష్ కూడా బాగుంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం, ఆయుష్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీరికి అదృష్టం కూడా ఇప్పుడు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే గోల్డ్ కొంటారు, వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. అన్ని విధాలు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి ఈ మాసం అంతా. వివాహానికి యోగా 100% ఉందండి. ఎందుకంటే వివాహానికి మెయిన్గా కావాల్సిందే గురుబలం. అలాంటి గురువు వచ్చేసి మనకు లాభస్థానంలో ఉండి లాభాన్ని చేకూరుస్తారు కాబట్టి, గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి అవివాహితులు ఎవరున్నా సరే వారికి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగానే. మీరు గట్టి ప్రయత్నం చేయాలి, మానవ ప్రయత్నం చేయాలి, తప్పకుండా వివాహానికి అవకాశం ఉంది. అలాగే మీరు రెడీగా ఉండాలి. నేను వివాహానికి రెడీగా ఉన్నాను, నాకు వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం ఉంది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే వివాహం అవుతుందండి. అలాగే సంతాన యోగం ఉందా లేదని అడిగారు. సంతాన యోగం 100% ఉందండి. ఎందుకంటే సంతాన కారకుడు ఎవరికైనా సరే గురువు. అలాంటి గురువే ఉచ్చస్థానంలో ఉండే లాభంలో ఉన్నారు కాబట్టి సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి పరిహారాలు ఈ మాసంలో మెయిన్గా చేసుకోవాల్సింది శని రిలేటెడ్. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి సేమ్ అదే పరిహారాలు మళ్ళీ. సో ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలు ఉంటే కనుక ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలా వీలైతే కనుక ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. శనివారం రోజున కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఆయనకి అభిషేకంగా నచ్చనిగా ఆయన చేయిస్తే మంచిది. అలాగే ప్రతి మంగళవారం, శనివారం కూడా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక ఆయనకి వడమాల సమర్పించడం, లేదంటే సింధూరు పూజ చేయించడం, లేదంటే తమలపాకులు పూజ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.